ఏ హాయ్, దిస్ ఈజ్ జాషువా. మీతో నేను మాట్లాడాలనుకుంటున్నా. సో ఇది ఎవరికి అంటే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, ఐ మీన్ ద పీపుల్ హు యాక్సెప్టెడ్ క్రైస్ట్ అండ్ ఇక జీసస్ నమ్ముకున్న తర్వాత ఎవ్రీ డే మన యాక్టివిటీస్ బట్టి గుడ్ డీడ్స్, బ్యాడ్ డీడ్స్. సో దీని తర్వాత ఏంటి కాన్సిక్వెన్స్, గుడ్ డీడ్స్ చేస్తే ఏంటి, బ్యాడ్ డీడ్స్ చేస్తే ఏంటి. సో నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను గ్రేస్ గురించి, శాంటిఫికేషన్ గురించి. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు జీసస్ మన కోసం చనిపోయినాడు. హీ పెయిడ్ ది ప్రైస్. యేసు ప్రభు మన కొరకు సిలువలో చనిపోయినాడు. సో చనిపోయిన తర్వాత దేవుడు హీ డైడ్ ఫర్ మీ, హీ డైడ్ ఫర్ మై సన్. ఇంకా మా సన్కి సన్ అంటే నా మనవాడు పాపాల కొరకు కూడా యేసుప్రభు చనిపోయినాడు. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో యేసుప్రభు ఆల్రెడీ చనిపోయింది కదా, మరి ఇప్పుడు యేసుప్రభు ఆల్రెడీ నా పాపాల కోసం వెల చెల్లించేసింది కదా. సో మరి ఇప్పుడు నేనెందుకు ఇంకా మళ్ళా, యేసుప్రభు నా పాపాల కోసం చనిపోయిండు, యేసుప్రభు హీ ఆల్రెడీ పెయిడ్ ద ప్రైస్. సో ఇప్పుడు నేను సిన్ చేయొచ్చు కదా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఐ వాంట్ గివ్ ఎ క్లారిటీ ఆన్ దిస్. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ రెస్టారెంట్కి వెళ్ళిన, సో బిల్ 2000 అయింది. నేను బిల్ పే చేసిన తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ బిల్ పే చేస్తాడా? నో, చేయడు. సో ద సేమ్ వే జీసస్ క్రైస్ట్ నా కొరకు వెల చెల్లించేసిండు. హీ పెయిడ్ ద బిల్. ఆయన బిల్ పే చేసిండు, హీ పెయిడ్ ద ప్రైస్. అయితే ఇప్పుడు నేనేం బిల్ పే చేయాలి, నేనెందుకు బిల్ పే చేయాలి అని అంటే, ఐల్ కమ్ టు ద పాయింట్. యేసు ప్రభు వెల చెల్లించేసిండు. సో హీస్ టేకెన్ కేర్ ఎవ్రీథింగ్, హీ మేడ్ us righteous అండ్ ఆల్, దట్ ఈస్ ఆల్ ఓకే. కాకపోతే నేనేమంటున్నా అంటే, గ్రేస్ ఈజ్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్. సో గ్రేస్ అంటే ఏంటిదంటే, దేవుడు, యూ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్. ఐ మీన్ వీ ఆల్ ఆర్ సిన్నర్స్, వీ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్. కాకపోతే దేవుడు he became a sinner for us. నా పాపంని he took my sin and he became a sinner అంట. ఒక హోలీ గాడ్ ఆ క్రాస్లో మనం చూస్తే 7 words మాట్లాడతారు కదా, ఆయన 4th word 3rd word, ఐఎమ్ సో సారీ ఫర్ ఇట్, ఏలి లామా సబక్తా, దేవా నా చేయందుకు విడిచిపోయి. అంటే ఆయన ఎక్స్ప్రెషన్ కానీ పాపం అంతా నిండిపోయి ఆ క్రాస్లో ఆయన చాలా పెయిన్లో ఉన్నాడు యాక్చువల్లీ. అంటే ఆయన మన పాపంని తీసుకున్నాడు, మనల్ని ఫ్రీడమ్ ఇచ్చేసినాడు, మనకి ఎగ్దమ్ ఫ్రీడమ్ ఇచ్చేసినాడు. హీ బికేమ్ ఎ సిన్నర్ అంట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, జీసస్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత, జీసస్ని మనం తీసుకున్న తర్వాత మనం ఎట్లుండాలంటే, ఆయనలాగా ఉండాలంట. ఎందుకంటే ఆయన మనలాగా అయినాడు, సో మనము ఆయనలాగా అవ్వాలి. సో దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. హీఈస్ అ హోలీ గాడ్, he took my sin, I am a sinner, actually I do sin and I am a sinner. యాక్చువల్లీ చూసుకుంటే మనం పుట్టుకతోనే వీఆర్ సిన్నర్స్ అంట. సో వీఆర్ సిన్నర్స్ బికాజ్ వీ డూ సిన్? నో, దాట్స్ అ రాంగ్ ఫార్ములా. వీఆర్ ఆల్రెడీ అ సిన్నర్స్, దాట్స్ వై వీ డూ సిన్స్. నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటా. మనం ఏదో పాపం చేస్తున్నాం కాబట్టి మనం పాపులం కాదు, మనం పాపంలో ఉన్నాం కాబట్టి పాపం చేస్తున్నాం. సో మీకు అర్థమైంది అనుకుంటా. అంటే మనం ఆల్రెడీ మనకి పుట్టంగానే, ఇప్పుడు చిన్నబాబు పుట్టంగానే వానికి ఈ పెన్సిల్ నీదా అంటే, ఈ పెన్సిల్ నీది కాదంటే, లేదు ఈ పెన్సిల్ నాదే అంటాడు. ఏ పేరెంట్ కూడా అబద్ధం ఆడు అని నేర్పించరు. కానీ ఈ భూమి మీద ఆ నేచర్ ఉంది, ఈ వరల్డ్లో సిన్ నేచర్ ఉంది. ఇది దిస్ ఈస్ మై పెన్సిల్ అంటే, నో ఇట్స్ మై పెన్సిల్ అంటాడు వాడు. వానికి ఎవరు నేర్పారు ఇది అబద్ధం అని. అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్, ఈ సిన్ నేచర్ అనేది ఆల్రెడీ మనలో ఉంది. సో నేనేమంటున్నా అంటే, వెన్ వీ యాక్సెప్టెడ్ క్రైస్ట్, యేసుప్రభు నమ్మిన తర్వాత మనకి మంచిగా ఫ్రీడమ్ వచ్చింది. వీ బికేమ్ హోలీ, మాస్టర్ పీస్, ప్రీస్ట్హుడ్, రైచియస్ అండ్ ఆల్, దట్ ఈస్ ఆల్ ఓకే, గుడ్. కానీ మనము ఈ గ్రేస్ని ఏం చేయాలంటే, ఎవ్రీ డే రెక్టిఫికేషన్, అంటే ఎవ్రీడే శాంటిఫికేషన్ అంటే ఏంటిదంటే, రైచియస్నెస్ అనేది వేరు, శాంటిఫికేషన్ అనేది వేరు. రైచియస్నెస్ అనేది ఒక గిఫ్ట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, నేను పుట్టినరోజుకి నేను ఒక గిఫ్ట్ ఇస్తాను. గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటానా? తీసుకోను నేను. సో దేవుడు కూడా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చినాడు, నువ్వు నా కొడుకువి, నువ్వు నా కూతురు అని చెప్పి యు ఆర్ రైచియస్ అని గిఫ్ట్ ఇచ్చినాడు.
సో అక్కడ రైచియస్నెస్ గిఫ్ట్ అంటే ఇచ్చి తీసుకునే దేవుడు కాదు. అంటే ఆ గిఫ్ట్ నార్మల్గా మనం కూడా గిఫ్ట్ ఇస్తే మళ్ళీ తీసుకోం. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే దట్ ఈస్ రైచియస్నెస్. కానీ శాంటిఫికేషన్ అంటే ఏంటిది అంటే, శాంటిఫికేషన్ అంటే ఏంటిదంటే ఈరోజు నేను ఒక సిన్ చేసిన, ఈరోజు ఒక పాపం చేసిన, నెక్స్ట్ డే మంచి చేసిన, మళ్ళీ నెక్స్ట్ డే సిన్ చేసిన. సో ఒకటే రోజులా నేను సిన్ చేస్తున్నా, పాపం చేస్తున్నా, సిన్ చేస్తున్నా, పాపం చేస్తున్నా. సో నైట్, ఎవ్రీడే నైట్, లార్డ్ ఫర్గివ్ మీ, నేను చేసిన పాపాలకు నన్ను క్షమించండి ప్రభు, నేను ఇంకొకసారి పాపం చేయకుండా సహాయం దయచేయండి ప్రభు, నేను ఇదే పాపంని కంటిన్యూస్ సిన్గా కాకుండా నీలో ఎదగడానికి సహాయం దయచేయండి. అంటే దిస్ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ శాంటిఫికేషన్. అంటే ఈరోజు నేను పాపం చేసిన కాబట్టి ఈ ఫర్గివ్నెస్ అనేది ఉందో, ఎవ్రీ డే యూ రెక్టిఫై యువర్ సెల్ఫ్ అండ్ యూ బీన్ సీయింగ్ ఆల్ యువర్ థాట్స్, యువర్ డీడ్స్, యువర్ యాక్షన్స్, ఎంతమందిని హర్ట్ చేసినావు, నీ ద్వారా ఎన్ని సిన్ అయింది, అదంతా నువ్వు ఎన్ని ఆలోచించినావు, ఆల్ దిస్, ఈ ఫర్గివ్నెస్ నేచర్ అనేది ఉంది చూడు. సో దిస్ ఈస్ కాల్డ్ శాంటిఫికేషన్. సో మనం ఏమవ్వాలంటే యాజ్ వీఆర్ గెటింగ్ క్లోజర్ టు గాడ్, మన లైఫ్ ఎలా అవుతుందంటే ఆ సిన్కి మనం దూరం వెళ్ళిపోతామంట. సో దాట్స్ వాట్ యూనో జీసస్ మనం పిలిచిన పర్పస్ ఏంటిదంటే వీ షుడ్ బికమ్ లైక్ హిమ్, వీ షుడ్ ఇమిటేట్ హిమ్. అంటే దాని ఇంటెన్షన్ ఏంటిదంటే దేవునిలాగా అవ్వాలి అంటే మనం ఎవ్రీడే శాంటిఫికేషన్ ప్రొసీజర్లో మనం రెక్టిఫై చేసుకొని ప్రభా క్షమించు అని చెప్పి మెల్లమెల్లగా ఏం చేస్తామంటే పాపం నుంచి బయటపడతామంట. ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు, ఎవ్రీవన్ ఆర్ సిన్నర్స్. సో దట్స్ వై వీ నీడ్ హోలీ స్పిరిట్, దట్స్ వై వీ నీడ్ జీసస్, సో దట్ వీ కెన్ ఫైట్ ఆల్ ది టెంప్టేషన్ అండ్ ఆల్. బట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ మైండ్, గాడ్ హ్యాస్ గివెన్ యూ విజ్డమ్. సో మనం ఏం చేయాలంటే ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఎవ్రీ డే మనం ఏ పాపం చేసినా శాంటిఫికేషన్ ప్రొసీజర్లో లార్డ్ ఫర్గివ్ మీ అని అడిగి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అంటే నేను పాపం చేసిన కాబట్టి పాపిని కాదు, కాబట్టి నేను పాపంలో పుట్టిన కాబట్టి నాలో పాపం ఉంది కాబట్టి ప్రభా నువ్వు నా కొరకు చనిపోయి నా పాపంని తీసేసినావు కాబట్టి ఇప్పుడు నేను రైచియస్నెస్, ఇప్పుడు నేను ఆమె మాస్టర్ పీస్, ఇప్పుడు నేను ఆమె ప్రీస్టుడ్ అన్న రెల్మ్లో ఉంటే సిన్ నేచర్ నుంచి నువ్వు సన్ నేచర్కి వస్తావు. చలో ఇది ఎక్కడ లేదు కదా అని మీరు అనుకుంటారు బైబిల్లో. చలో ఓకే, సిన్ నేచర్ సన్ నేచర్ పక్కన పెట్టేద్దాం. అంటే నా పాయింట్ ఏంటిదంటే ఆమె సిన్నర్ అనడం కంటే కూడా వెన్ యూఆర్ గెటింగ్ క్లోజ్ టు గాడ్, దేవునికి దగ్గర అయ్యే కొద్దికి నువ్వు ఇంకా పాపం చేయలేవు, నీకు పాపం నచ్చదు. సో అప్పుడు ఏమైపోతావు అంటే ఆటోమేటిక్గా నీ లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఒక చెడ్డ నుంచి ఒక మంచికి, ఒక నెగిటివ్ నుంచి ఒక పాజిటివ్కి, ఒక యక్ నుంచి ఒక బెస్ట్ థింగ్కి, అంటే ఆటోమేటికలీ యూ విల్ బికమ్ హోలీనెస్. సో దిస్ ఎవ్రీడే ప్రొసీజర్, దిస్ సాంటిఫికేషన్ ఈస్ కాల్డ్ హోలీనెస్. And the gift what I'm talking is called righteousness. So Jesus gave you that gift. సో దేవుడు మనకి రైచియస్నెస్ అనే గిఫ్ట్ ఇచ్చేసినాడు. కానీ ఈ ఎవ్రీడే ప్రొసీజర్ ఉంది కదా, ఈ ఎవ్రీడే ప్రొసీజర్ ఏంటిదంటే హోలీనెస్ అనేది ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది మనకి. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, జీసస్ వెల చెల్లించిండు, పెయిడ్ ద ప్రైజ్, రెస్టారెంట్ ఎగ్జాంపుల్ చెప్పిన అదంతా ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేనేమంటున్నా అంటే జీసస్ నా కొడుకు కూడా వెల చెల్లించిండు. హీ పెయిడ్ ప్రైజ్ వన్స్ ఫర్ ఆల్ అండ్. అంటే మరి 2080లో లక్కీ నేను పాపం చేసేదానికి సిన్ ఏంటిది, దాని కాన్సిక్వెన్స్ ఏంటిది అంటే ఎస్, 2080లో నేను చేసే పాపం కోసం కూడా దేవుడు ఆల్రెడీ వెళ్ళ చెల్లించేసాడు. సో నేనేం చేయాలంటే సిన్ చేయకుండా నన్ను నేను కంట్రోల్లో పెట్టుకొని నా సెన్సెస్ని, నా మైండ్ని, నా యాక్షన్స్ అన్నీ కంట్రోల్లో పెట్టుకొని దేవుడు హెల్ప్ తీసుకుంటూ పాపం చేయకుండా ముందుకెళ్ళాలి. సో he already paid the price, so I don't need to pay the price. అంటే ఆయన ఆల్రెడీ వెల చెల్లించేసాను. నా తండ్రి నన్ను హోలీ అంటే మళ్ళీ నేను సిన్నర్ అని అనుకోవడం ఎట్లా అంటే మనలో ఆ నేచర్ ఉంది, ఆ బీజం ఉంది, ఆ సిన్ నేచర్ ఉంది కాబట్టి మనం దేవుని నమ్ముకున్న తర్వాత కూడా, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా స్టిల్ వీ ఆఫెన్ డు సిన్స్, ఇంకా ఎక్కువ పాపం చేస్తూ ఉంటాం. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా అందరూ చెప్తారు యేసుప్రభు నమ్ముకున్న నా లైఫే మారిపోయింది, పాపం చేయాలంటారు. దట్స్ బుల్షిట్. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా అందరు పాపాలు చేస్తారు. ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. కాకపోతే వీ నీడ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నీకు కష్టాలు వస్తాయి, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నీకు ఇబ్బందులు పడతాయి, యేసుప్రభు నమ్ముకున్న తర్వాతనే నీకు చుక్కలు కనపడతాయి. అయినా కానీ దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు, స్ట్రెంగ్త్ ఇస్తాడు, యూ కెన్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ శాంటిఫికేషన్ ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ హోలీనెస్, ఎవ్రీడే ప్రొసీజర్. వెల చెల్లించిండో
కానీ నేనేం చేయాలంటే హోలీనెస్కి వెళ్ళాలి. నా దేవుడు హీఈస్ అ విక్టర్ గాడ్, సో ఐఎమ్ అ విక్టర్. సో ఐఎమ్ నాట్ అ విక్టిమ్, సో ఐఎమ్ అ విక్టర్. సో ఈ గ్రేస్ ఈజ్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్, బట్ గ్రేస్ ఏంటిదంటే ఈ గ్రేస్ ఏం చేస్తుందంటే నన్ను హోలీగా చేయడానికి. దిస్ గ్రేస్ ఈస్ అలైనింగ్ me to go to that standard, the holy standard. So this is what. So grace never will టైం పాస్గా తీసుకోకండి. ఇట్స్ నాట్ ఏ లైసెన్స్ టు సిన్. దేవుడు వెల చెల్లించేసింది కదా అని పాపాలు చేయడానికి కాదు. దేవుడు ఎందుకు వెల చెల్లించిందంటే వన్ డే యుల్ బికమ్ హోలీ. నువ్వు ఈరోజు పాపం చేసిన నెక్స్ట్ డే నువ్వు తెలుసుకొని నీ దగ్గరకు వస్తావు. అంటే బర్డ్స్ వ్యూ ప్రకారంగా దేవుడు ఆల్రెడీ చలో లక్కీ 85 yearsలో లక్కీ 30 years సిన్నర్ ఉంటే 75 years ఇలా ఉన్నాడు అని అంటే, సో దేవుడు బర్డ్స్ వ్యూ లాంగ్ టర్మ్గా బిగ్ పిక్చర్ చూస్తున్నాడు. సో లక్కీ హ్యాస్ బికమ్ ఫైనలీ మాస్టర్ పీస్ అని దేవుడికి ఆల్రెడీ తెలుసు. సో దేవుడు ఆల్రెడీ బ్లూ ప్రింట్ ఇచ్చేసిన నాకు, లక్కీ సో అండ్ సో ఇలా ఈ పని చేస్తాడు, లేకపోతే రమేష్ సో అండ్ సో ఈ పని చేస్తాడు, భరత్ సో అండ్ సో ఈ పని చేస్తాడు, ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే దేవుడు ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మనం ఏం చేస్తామంటే ఈ ఎవ్రీడే యాక్షన్ చూసి అరే యు ఆర్ బిగ్గెస్ట్ సిన్నర్, యు ఆర్ అ హోలీ పర్సన్ రైట్ అని మనం జడ్జ్ చేస్తాం. సో గాడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది, మనది వేరు ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, గ్రేస్ ఈజ్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్. సెకండ్ థింగ్, పాపం గ్రేస్ ఈజ్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్. కానీ గ్రేస్ ఎందుకు ఉందనంటే మనల్ని హోలీగా చేయడానికి ఉంది. ఎందుకంటే హీఈస్ అ హోలీ గాడ్. నా తండ్రి హోలీ కాబట్టి నేను కూడా హోలీ అవ్వాలి. అంటే ఇమిడియేట్ క్రైస్ట్ రెల్మ్లోకి వెళ్ళాలి, ఆ నేచర్కి వెళ్ళాలి. యా, సో దిస్ ఎవ్రీడే ప్రొసీజర్, పాపం చేసిన మంచి పనులు చేసిన ఎవ్రీడే ఫర్గివ్నెస్ అడగడం, హోలీగా ఉండడం, దిస్ ఈస్ కాల్డ్ శాంటిఫికేషన్. అండ్ రైచియస్నెస్ ఈజ్ ఎ గిఫ్ట్, ఎటర్నల్ గిఫ్ట్. సో దేవుడు నీకు ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చింది రైచియస్నెస్, ఎందుకంటే ఆయన కొడుకువి నువ్వు. సో వీఆర్ నథింగ్, వీఆర్ సిన్నర్స్, బట్ ఆ సిన్ నేచర్ నుంచి మనల్ని ప్రెషియస్గా ఒక పర్పస్ఫుల్గా ఒక ప్రెషియస్గా ఆయన కొడుకులాగా చేసింది మనల్ని. సో మనం చేసిన పని ఏముండదు, వీఆర్ నథింగ్, బట్ త్రూ హిమ్ వీ కెన్ డూ ఎనీథింగ్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ అన్నాడు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఆయన స్ట్రెంగ్త్ బట్టే మనం ఏదైనా చేస్తాం. వీఆర్ నథింగ్, మొత్తం ఆయననే. వితౌట్ క్రైస్ట్ హెల్ప్ వీ ఫెయిల్ ఎవ్రీడే. సో వితౌట్ క్రైస్ట్ హెల్ప్ వీ ఫెయిల్ ఎవ్రీడే. సో ఈ నాలో నేను ఇది దిస్ ఆల్ బోస్టింగ్ థింగ్, ఇదంతా ఇట్ లీడ్స్ టు ప్రైడ్ అండ్ అదంతా ప్యూర్లీ సెటానిక్ థింగ్ వెళ్ళిపోతుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే grace is not a license to sin. You all belongs to Christ. You belongs to Christ. You came from victory. You are not a victim. So పాపం చేస్తున్నా పడిపోయినా no problem. Ask forgiveness. మనం అందరం forgiveness అడగాలి. We should go towards his standard. ఆయనని imitate చేయాలి. Yeah, thanks. Your peace. God bless you.